నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో జాతీయ లోక్ అదాలత్ విజయవంతం. అదానీ విద్యుత్ మీటర్లపై ఆరోపణలు విచారణ జరపాలని హైకోర్టు న్యాయవాదుల డిమాండ్. శ్రీనివాస మంగాపురం ప్రచారానికి తెనాలి రానున్న జయకృష్ణ ఘన స్వాగతానికి అభిమానుల ఏర్పాట్లు. ఆర్యవైశ్య సంఘం జిల్లా నూతన కార్యవర్గంలో తెనాలి వాసులకు కీలక బాధ్యతలు. సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుండి 3వ తరం హీరోగా సినీ రంగంలోకి అడుగు పెడుతున్న జయకృష్ణ తన తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం విడుదల సందర్భంగా ఆదివారం బుర్రిపాలెం గ్రామానికి రానున్నారు. సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామమైన బుర్రిపాలెంలో ఆదివారం సినీ సందడి నెలకొననుంది. రమేష్ బాబు తనయుడు 3వ తరం హీరో జయకృష్ణ తన తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం విడుదల సందర్భంగా ఉదయం 9 గంటలకు చిత్ర బృందంతో కలిసి బుర్రిపాలెం గ్రామానికి రానున్నారు. గ్రామంలోని కళ్యాణ మండపంలో నిర్వహించే ఆత్మీయ సమావేశంలో జయకృష్ణ అభిమానులు గ్రామస్తులతో ముఖాముఖి కానున్నారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను పంచుకోవడంతో పాటు అభిమానుల అభినందనలను స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను శనివారం బుర్రిపాలెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గ్రామస్తులు వెల్లడించారు. అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సూపర్ స్టార్ కృష్ణ అంటే బుర్రిపాలెం పేరు చెబితేనే కృష్ణ గారు ఊరు అనేటటువంటి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల ఉన్నది. ఆయన 64లో తేనె మనుషుల ద్వారా సినీ రంగానికి పరిచయం అయిన తర్వాత గోడాచార్ 116 సినిమాతోటి హిట్ కొట్టి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా సంవత్సరానికి 10 సినిమాలు చేశారు. ఆయన ఒక సంవత్సరం అయితే 18 సినిమాలు చేసి 12 సినిమాలు ఒక్క సంవత్సరంలో రిలీజ్ అయినాయి. అది తెనాల్లో ఉన్న 8 సినిమా హాల్లో కృష్ణ గారి సినిమాలే ఆడినాయి. ఆ రకంగా ఆయన వెనక్కి తిరిగి చూడకుండా 355 చిత్రాల్లో నటించినటువంటి ఏకైక తెలుగు సినీ నటుడు ఎవరైనా ఉన్నారంటే అది సూపర్ స్టార్ కృష్ణ గారే. తర్వాత ఆయన తనయుడు రమేష్ బాబు కొన్ని సినిమాల్లో నటించి మంచి విజయాన్ని సాధించాడు. తర్వాత రెండవ కుమారుడైనటువంటి మహేష్ బాబు మొట్టమొదటిగా రాజకుమారుడు అనే సినిమాలో నటించి కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో విజయం సాధించి వెనక్కి తిరిగి చూడకుండా ఇక ఆయన స్టారు తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే సినీ రంగంలో కృష్ణ గారు, మహేష్ బాబు, రమేష్ బాబు తరువాత బాగా పాపులర్ అవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి నటుడు జయకృష్ణ. 3వ తరం నటుడు ఆయన కనుక 3వ తరం నటుడు రేపు గ్రామంలో కూడా విచ్చేస్తూ ఉన్నాడు. రేపు ఉదయం 9 గంటలకి ఊళ్ళోకి వస్తున్నారు. జయకృష్ణ గట్టంనేని రమేష్ బాబు గారి అబ్బాయి, కృష్ణ గారి మనవడు వచ్చి ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర పూజా కార్యక్రమాలు చేసుకొని ఇక్కడ కృష్ణ గారి బొమ్మకి దండేసి తర్వాత కళ్యాణ మండపంలో ఊరు వాళ్ళందరితోటి గెట్ టుగెదర్ కార్యక్రమం ఉంటుంది. అలాగే రేపు సినిమా డైరెక్టరు, హీరోయిన్, దాని నిర్మాతలు అందరూ కూడా వస్తున్నారు. శ్రీనివాస మంగాపురం రేపు ఈ నెల 30వ తారీఖు విడుదల సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గానికి నియామక పత్రాల అందచేత కార్యక్రమం స్థానిక బోస్రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం గీతా మందిరంలో జరిగింది. జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చుండూరు ఉమామహేశ్వరరావు నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. నూతన కార్యవర్గంలో తెనాలికి చెందిన పలువురికి కీలక బాధ్యతలు లభించాయి. జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొత్త రామారావు, అదనపు ప్రధాన కార్యదర్శిగా శంఖ లక్ష్మీనారాయణమూర్తి, ఉపాధ్యక్షులుగా మాలేపాటి తిరుమలేశ్వరరావు, BTVS నారాయణ, జాయింట్ కార్యదర్శులుగా కొమ్మూరు కృష్ణ, అచ్యుత సాంబశివరావు, డైరెక్టర్లుగా కాజా గిరిధర్, శనగపల్లి నరేంద్ర కుమార్, సిగ్గుల రవీంద్ర కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చుండూరు ఉమామహేశ్వరరావు జన్మదిన వేడుకలను నూతన కార్యవర్గ సభ్యులు ఘనంగా నిర్వహించారు. సంఘ అభివృద్ధితో పాటు ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. అనంతరం వారిని పలువురు ప్రముఖులు ఘనంగా సత్కరించారు. అదే కార్యక్రమంలో 10వ తరగతిలో 578 మార్కులు సాధించిన ఒక్కలగడ్డ భాగ్యశ్రీ లక్ష్మిని నూతన కార్యవర్గం అభినందించి ప్రోత్సాహకంగా
10,000 రూపాయల నగదు బహుమతి అందజేసింది. విద్యార్థిని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉమామహేశ్వరరావు గారి నాయకత్వం. नरेंद्र कुमार మనకి సుమారుగా 120 సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థ ఇది. ఈ సంస్థలో అనేక మంది మహానుభావులు పనిచేసి సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో మరి మనకి హైదరాబాద్ పట్టణంలో ఖైరతాబాద్లో వైశ్యభవన్ నిర్మాణం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా సమైక్యాంధ్రలో 5 లక్షల మంది మెంబర్షిప్తో ఉండి మరి దేదీప్యమానంగా ఉన్న ఈ యొక్క సంస్థ 2014లో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్రం విడిపోయిన సందర్భంగా మనం కూడా మన రాష్ట్రాన్ని మన విజయవాడ అమరావతి ఏర్పాటు చేసుకొని విజయవాడ పట్టణంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అటువంటి ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మనకి విజయవాడ పట్టణంలో మనకు కూడా ఒక స్థానం కావాలని ఒక చక్కటి మహాసభ బిల్డింగు 60 పడకల గదులతో నిర్మాణం జరుగుతుంది. విస్తృతమైనటువంటి అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు దేశమే కాదు విదేశాల నుంచి తండ్రి కొడుకులు విపరీతంగా కృషి చేసి రాష్ట్ర అభివృద్ధికి మరి అన్ని జిల్లాలు 13 జిల్లాలు కూడా అభివృద్ధిలో భాగంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఒకటైతే మరి ఈ ప్రాంతంలో మరి పెద్దలు చెప్పినట్టు భవన నిర్మాణం ప్రధానమైంది స్థానం. ఆ స్థానము విజయవాడ నగరం నడిబొడ్డున నిర్మాణం జరుగుతున్నది ఒకటైతే, అట్లాగే మరి గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం మరి ఉజ్వలంగా పనిచేయటానికి మంచి నాయకత్వం ఉంది ఇక్కడ. ఈ నాయకత్వాన్ని ఏకత్రాటిపై తీసుకొచ్చి మరి రాష్ట్రంలోనే మంచి పేరు తీసుకురావడానికి ఉమామహేశ్వరరావు గారి టీము పనిచేయాలని ఈ సందర్భంగా పనిచేస్తారని కోరుకుంటూ గుంటూరు ఉమామహేశ్వరరావు గారి అధ్యక్షులు వారి నాయకత్వంలో నాకు గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈరోజు నియామక పత్రం ఇచ్చినందుకు అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఆర్యవైశ్య సంఘానికి జిల్లాకు కానీ ఏ విధమైన సేవలు కావాలన్నా నేను అందరికీ అందుబాటులో ఉండి మంచి పేరు తెచ్చుకునేలా సంస్థకి ఆర్యవైశ్యులకి అందరికీ ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలు కానీ ఉండి అనేక విషయాల్లో కానీ తోడుగా ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వెరికోస్ వైద్య శిబిరం నిర్వహించనున్నారు. తెనాలి బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా ఉన్న ఈ కన్వెన్షన్ లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు శిబిరం జరగనుంది. సుశ్రుత ఫౌండేషన్, ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించే ఈ శిబిరంలో వెరికోస్ సమస్యలకు ఉచిత వైద్య పరీక్షలు, 5,000 రూపాయల విలువైన కలర్ డాప్లర్ స్క్రీనింగ్ పరీక్ష, అవసరమైన వారికి ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. సుశ్రుత ఫౌండేషన్ మరియు ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో తెనాలి ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్, అట్లాగే తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారి ఆధ్వర్యంలో రేపు ఆదివారం ఉదయం బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా గల ఈ కన్వెన్షన్ నందు వెరికోస్ వీన్స్ వైద్య శిబిరం ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో కాళ్ళకి వాపులు కానీ పుండ్లు కానీ అట్లాగే నరాలు ఉబ్బటం అట్లాగే కాళ్ళ తిమ్మెరలు వీటన్నిటికీ సంబంధించి ఉచితంగా 5,000 రూపాయలు విలువ చేసే టెస్టులు చేయబడతాయి. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో ఈదర రామారావు
ట్రస్ట్ ఆధ్వర్యంలో రేపు ఈగల్ కన్వర్షన్లో రేపు ఉచితంగా ఎరికోస్ సంబంధించిన అన్ని టెస్టులు, కాళ్ళకి పుళ్ళు కానీ, లేకపోతే బ్లాక్గా రావటం కానీ, నడవలేకపోవటం కానీ, నరాలకు సంబంధించిన ఏదైనా సరే ఏది ఉన్నా సరే 5,000 రూపాయలు టెస్టులు ఫ్రీగా చేస్తున్నారండి. చేసిన తర్వాత 10 నుంచి 3 దాకా ఫ్రీగా టెస్టులు చేస్తారు. వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది ఉండని హైదరాబాద్ తీసుకెళ్ళి ఉచితంగా, అంటే 1,50,000 రూపాయలు అవుతుంది దానికి, ఆపరేషన్ ఫ్రీగా చేస్తారు. తెనాలి కోర్టుల ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ రాజీకి అవకాశం ఉన్న సివిల్, కుటుంబ, మోటారు ప్రమాద పరిహారం, చెక్ బౌన్స్ తదితర కేసులను లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసులపై ఇచ్చే తీర్పు అంతిమమైనదని, దీనిపై అప్పీల్కు అవకాశం ఉండదని పేర్కొన్నారు. ప్రజలు జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుప్రీంకోర్టు వారి గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాలను అనుసరించి మరియు మన రాష్ట్ర హైకోర్టు వారి ఉత్తర్వులను ఆదేశించి మరియు మన గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి ఆదేశాల మేరకు మన జిల్లా అంతటా కూడా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా తెనాలిలోని మన 6 కోర్టుల్లో కూడా ఈరోజు లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ లోక్ అదాలత్కి సహకరిస్తూ అనేక మంది ఈరోజు కోర్టుల న్యాయస్థానాల ముందు హాజరై వారి కేసులను పరిష్కరించుకోవడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయము. లోక్ అదాలత్ ద్వారా కేసును పరిష్కరించుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీరు కట్టినటువంటి కోర్టు ఫీజు కూడా మీకు తిరిగి వస్తుంది. అలాగే క్రిమినల్ కేసెస్లో అటువంటి వాటిల్లో ఇరుపక్షాలు ఆమోదయోగ్యంతో రాజీ అవ్వడం వలన ప్రజల మధ్య సఖ్యత, స్నేహభావాలు పెంపొందించుకోవడానికి, కక్షలు కార్పణ్యాలు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రజల యొక్క సంక్షేమాన్ని ఉద్దేశించి జరుపుతున్నటువంటి ఈ లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరడమే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, అట్లాగే మన రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు మన కృష్ణా జిల్లా, మన గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి సూచనల మేరకు, అట్లాగే మన తెనాలి లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ 11th ADJ గారి ఆదేశాల మేరకు ఈవేళ మన తెనాలి కోర్టులో లోక్ అదాలత్, నేషనల్ లోక్ అదాలత్ జరుగుతోంది. ఈ నేషనల్ లోక్ అదాలత్ సారాంశము లేదా ముఖ్య ఉద్దేశము ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే, కోర్టులో కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి కేసులు విచారణ రావడానికి కొన్ని సంవత్సరాలు లేదా కొంతకాలము పట్టేందుకు అవకాశాలు ఉన్న దృష్ట్యా ప్రజలకు కావాల్సిన సత్వర న్యాయము, సరైన న్యాయము, ఈ రెండింటినీ ముఖ్య ఉద్దేశాలుగా పెట్టుకుని లోక్ అదాలత్ అనే దాన్ని సూచించడం జరుగుతోంది. ఈ లోక్ అదాలత్లో రాజీ పడదగటానికి అవకాశం ఉన్నటువంటి కేసులు, సివిల్ కేసులు కానివ్వండి, అలాగే క్రిమినల్ కేసుల్లో రాజీ పడదగినటువంటి నేరాలకు సంబంధించిన కేసులు కానివ్వండి, చెక్ బౌన్స్ కేసులు, ఆస్తి వివాదాలు, ప్రామిసరీ తాలూకు నోటు తాలూకు రావాల్సినటువంటి డబ్బుల కేసులు కానీ, మోటారు వాహనాల చట్టం ప్రకారము కాంపెన్సేషన్ రావాల్సినటువంటి కేసులు కానీ, అలాంటి తదితర కేసులన్నీ కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్లో రాజీ చేసుకొని సరైన న్యాయం పొందడానికి, సత్వర న్యాయం పొందడానికి అవకాశం ఉండే విధంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ వ్యవస్థ. సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో తెనాలిలోని అతిథి గ్రాండ్ హోటల్లో కస్టమర్ల సమావేశం నిర్వహించారు. వైస్ చైర్మన్ పి రంగరాజు, మేనేజింగ్ డైరెక్టర్ ఎం నరేంద్ర కుమార్ సమావేశాన్ని ప్రారంభించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సొసైటీ 5,000 రూపాయల కోట్ల వ్యాపార మైలురాయిని అధిగమించినట్లు తెలిపారు. భవిష్యత్తులో సొసైటీ మరింత విస్తరించి అర్బన్ బ్యాంక్గా రూపాంతరం చెందే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. రిలేషన్షిప్ మేనేజర్ డి శివశంకర్రావు, బ్రాంచ్ మేనేజర్ వై శశాంక్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వినియోగదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
ఎవ్రీ ఇయర్ కూడా మా సొసైటీలో ఉన్న 44 బ్రాంచ్ల్లో కూడా సభ్యుల సమావేశం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సొసైటీ 750 కోట్ల వృద్ధి నమోదు చేసి 5140 crores టోటల్ బిజినెస్ చేయడం జరిగింది. అలాగే తెనాలి బ్రాంచ్లో కూడా 45 కోట్ల దాకా వ్యాపారం చేయడం జరిగింది. అలాగే 4 కొత్త బ్రాంచ్లు పెట్టడానికి లాస్ట్ మాకు లైసెన్స్లు వచ్చినాయి. అలాగే ఈ దానిలో 2 బ్రాంచ్లు ఆల్రెడీ ఓపెన్ చేస్తారు, 2 బ్రాంచ్లు రాబోయే నెలలో ఓపెన్ చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఒక 5 కొత్త బ్రాంచ్ల లైసెన్స్ల కోసం మేము అప్లై చేయడం జరిగింది. ప్రాఫిట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ దగ్గర లాస్ట్ ఇయర్ 52 కోట్లు ఉంటే ఈ సంవత్సరం 90 కోట్ల దాకా మనం గడించడం జరిగింది. సభ్యులు కూడా 1,02,000 దగ్గర నుంచి 1,10,000 దాకా ఈ సంవత్సరం కొత్తగా 7,000 సభ్యులు కూడా నమోదు చేయడం జరిగింది. అదాని విద్యుత్ మీటర్ల పనితీరుతో వినియోగదారులు నష్టపోతున్నారని హైకోర్టు న్యాయవాది పెరికెల డానియల్ ఆరోపించారు. శనివారం ఐతానగర్లోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సోలార్ పథకం కింద తాను సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఉత్పత్తి అయిన విద్యుత్ యూనిట్లు బిల్లులో నమోదైన యూనిట్లకు పొంతన లేకపోవడం గమనించామని తెలిపారు. సోలార్ ప్రతినిధులు తెలిపిన ఉత్పత్తి వివరాలు విద్యుత్ శాఖ బిల్లులో నమోదైన యూనిట్ల మధ్య భారీ వ్యత్యాసం ఉందని, దీనిపై సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా స్పష్టమైన సమాధానం రాలేదని చెప్పారు. సోలార్ ఉత్పత్తి, వినియోగం, గ్రిడ్కు ఎగుమతి అయిన యూనిట్ల వివరాలను బిల్లులో పారదర్శకంగా చూపించాలని, మీటర్ల పనితీరుపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. హైకోర్టు న్యాయవాది వేములపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ నాణ్యమైన మీటర్లు అమర్చాల్సిన చోట వినియోగదారులకు ఇబ్బందులు కలిగించే పరిస్థితులు తలెత్తడం ఆందోళన కలిగిస్తుందన్నారు. న్యాయవాది గజ్జ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇలాంటి సమస్యలతో నష్టపోయిన వినియోగదారులు కన్స్యూమర్ ఫోరంను ఆశ్రయించి న్యాయం పొందవచ్చునని సూచించారు. ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోలార్ ముఫ్త్ బిజిలీ అంటే ఫ్రీ అన్నట్టుగా ఆ సోలార్ ప్యానెల్స్ కనుక మీరు బిగించుకుంటే మీరు హ్యాపీగా అసలు మీరు ప్రతి నెల డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, బిల్లు కట్టాల్సిన అవసరం లేదు అన్న ఆ ప్రకటనలు చూసి ఇన్స్పైర్ అయిపోయి నేను ఒక 2 లక్షలు పెట్టి పైన కట్టించానండి. ఆ ప్యానెల్స్ మొత్తం పెట్టించాను. కొంతకాలం తర్వాత ఒక 1 వీక్ 10 days తర్వాత 78,000 రూపీస్ నాకు డబ్బులు వాళ్ళు వాపసు పడి సబ్సిడీగా. ఎప్పుడైతే వాళ్ళు స్టార్ట్ చేశారో 26/4/26 నుంచి స్టార్ట్ చేశారు ఇది ప్యానెల్స్ ఫంక్షన్ చేయడం అనేది, అప్పటి నుంచి ఒకే రకంగా జంప్ మామూలుగా లేదు. ఎవరిది? అదానీ మీటర్స్, అదానీ. ఆ మాట నాకు ముందు చెప్పలా. పైన ఆ ప్యానెల్స్ కూడా అదానీ ప్యానెల్స్ పెడతాంటే నేను ఒప్పుకోవాలా. ఎందుకంటే దాని గురించి బాగా బ్యాడ్ ఉంది, నాకు అదానీ ప్యానెల్స్ వద్దు అంటే వాళ్ళు వేరే కంపెనీ వాళ్ళు పెట్టారు. అప్పటిదాకా అది బాగానే ఉంది. వాటి బాగా ఫుల్గా జనరేట్ చేస్తుంది కూడా, ఎలక్ట్రిసిటీ కూడా బాగా జనరేట్ చేస్తుంది. ఒకటి స్ట్రైట్ అవే నెక్స్ట్ మంత్ 800 అంటే May 2026న 879 యూనిట్స్ నేను కాల్చినట్టుగా నేను ఉపయోగించినట్టుగా వచ్చిందండి. ఐ వాజ్ షాక్డ్. అసలు 879 యూనిట్స్ నాకు 26 సంవత్సరాలు ఇల్లు కట్టి ఇక్కడే ఉంటున్నాం. ఎప్పుడు కూడా ఇది 350 దాటల. అదేంటి నేను ప్రశ్నిస్తే వాళ్ళు సమాధానం చెప్పేది ఏంటంటే ఆ యూనిట్లన్నీ కూడా పైగా వాళ్ళు ఎంత చూపిస్తున్నారని 800 జనరేట్ చేస్తుంది కదా, యూనిట్లు కూడా జనరేట్ చేస్తుంది కదా, ఆ జనరేట్ చేసేది చాలా తక్కువ చూపిస్తున్నారు. ఇప్పటిదాకా ఈ 4 రోజులు ప్లస్ మే జూన్ దాని మొత్తాన్ని కూడా 1045 యూనిట్స్ జనరేట్ చేసిందండి. ఎన్ని చూపించారు? ఏప్రిల్లో 26, మేలో 186, జూన్లో 139, మొత్తం కలిపి 351 మాత్రమే చూపిస్తున్నారు. వై? మరి ఈ మిగతా 694 యూనిట్లు ఏమైపోయినాయని అడుగుతుంటే వాళ్ళు ఇచ్చే సమాధానం అవన్నీ కూడా ఆటోమేటిక్గా మేము ఉపయోగించుకుంటున్నామంట, ఉపయోగించుకున్న తర్వాత మిగిలిన దాంట్లో చూపిస్తుందంట. అసలు ఐ డోంట్ నో వాట్ ఈస్ దిస్. ఒక 357 ఏప్రిల్ 25లో 357 హైయెస్ట్, జూన్లో 376 ఇది లాస్ట్ ఇయర్. అందుకు తప్పించి ఎప్పుడు చేయాలా 879 యూనిట్స్ ఎట్లా వచ్చినాయని నేను క్వశ్చన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ అనదర్ థింగ్. అండ్ రెండోది ఏంటి, ఆ యూనిట్లు ఏవైతే వాళ్ళు జనరేట్ చేస్తున్నారో దీంట్లో ఎందుకు చూపించటం లేదు? అదే కనుక చూపిస్తే కొంత బెటర్. అది లేకుండా ఈ మోసం ఏంటి? ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు? మరి లాస్ట్ మంత్ నేను బిల్లు కట్టలేదు. మరి నేను ఆల్రెడీ గారికి కూడా నేను లెటర్ రాశా, ఇక్కడ గారికి లెటర్ రాశా ఐదానగర్లో. ఎవరు కూడా నాకు రిటర్న్గా రిప్లై ఇవ్వలేదు.
నిన్న కూడా మీరు బిల్లు కట్టలేదండి అని చెప్పి ఫోన్ వస్తే మీరు నాకు రిప్లై ఇవ్వండి, మీకు ఇన్ రైటింగ్ నాకు రిప్లై ఇవ్వండి. నేను తర్వాత ఏ కోర్టుకి వెళ్ళాలో నేను చూసుకుంటా, ఈ మోసాన్ని మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పి ఇంతవరకు నాకు రిటర్న్గా నాకు రిప్లై ఇవ్వలేదు. వీళ్ళ యొక్క ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు తర్వాత అదాని కంపెనీ వాళ్ళు కూడా మొత్తం మిక్సప్ అయిపోయారని నేను చెప్తున్నా. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఆ ప్రైవేట్ కంపెనీకి మధ్య జరిగిన అండర్స్టాండింగ్స్ ఏ విధంగా ప్రజలకి మేలు చేయాలి అనే విషయంలో స్పష్టత లేదు. అదేవిధంగా కస్టమర్ తయారు చేయించుకున్నటువంటి ఎలక్ట్రిసిటీని ఆ ప్రైవేట్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు వాడుకొని కస్టమర్కి నష్టం కలిగిస్తున్నారు. అదేవిధంగా ఆ మీటర్ బిగించేటప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దానికి ఏదైనా అడిషనల్గా అడాప్టర్ కానీ కెపాసిటర్ కానీ అలాంటి ఏమైనా ఎక్విప్మెంట్ ఏదైనా అవసరమా అనేది కస్టమర్స్ తెలియజేయాల. ఇప్పటికే చాలామంది నష్టపోయారు. వాళ్ళు ఏ విధంగా నష్టపోయామనేది చాలామందికి అర్థం కావట్లా. ప్యానల్స్ కానివ్వండి, ఏదైతే మీటర్స్ ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి స్టాండర్డ్ అయినటువంటి మీటర్స్ పెడతామనేటటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళు ఈ యొక్క సోలార్ సిస్టమ్ని పెట్టుకోవడం జరుగుతుంది. ఏదైతే ఉన్నాయో ఈ మీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో జరిగేటటువంటి మోసాల వల్ల పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతుంది అనేటటువంటి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే ఒక మీటరు బిగిస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో ఉత్పత్తి అవుతుందో ఆ ఉత్పత్తి అయినటువంటి యూనిట్లకి వాడినటువంటి యూనిట్లకి క్లారిటీ లేకపోవడం అనేటటువంటి ఇక్కడ సమస్యగా తోస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఒక 15 నుంచి 18 యూనిట్లు వీళ్ళ యొక్క పెట్టినటువంటి ప్యానల్స్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయినటువంటి రీడింగ్ చూపించకుండా వీళ్ళు వాడేసినటువంటి 25,000 యూనిట్లను చూపించడానికి ఈ మీటర్లో జరుగుతుంది అనేది నా యొక్క ఉద్దేశం. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో 8 శనివారాల పాటు నిర్వహిస్తున్న శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమంలో భాగంగా 5వ శనివారం పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెనాలిలోని ప్రియా డిలక్స్ ఎదురుగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ మహావిష్ణువును స్మరించారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం ఆధ్వర్యంలో పారాయణం నిర్వహించగా ఆధ్యాత్మిక వాతావరణంలో కార్యక్రమం భక్తి పారవస్యంతో సాగింది. ఆధ్యాత్మిక సేవగా పరమావధిగా స్థాపించినటువంటి శ్రీ విఘ్న శ్రీనివాస ట్రస్టు గత 5 వారాలుగా కోట బద్రీనాథ్ గుప్తా స్థలం నందు మనం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ శనివారం 5వ శనివారం ఎంతో వైభవంగా పూర్తి చేసుకోవడం జరిగింది. కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన అధ్యక్షురాలు మూర్తి అనురాధ గారి యొక్క నేతృత్వంలో ఆ యొక్క సంకీర్తన సభ్యులు మహిళా భక్తులు విశేషంగా పాల్గొని సామూహికంగా 8 పర్యాయాల పాటు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం జరిగింది. అలాగే ఇంకొక 3 వారాల పాటు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ప్రధాన ఉద్దేశము తెనాలి ప్రాంతంలో నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రం పేరుతో ఎంతో వైభవంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రూపకల్పన చేసిన సంకల్పించడమైంది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తుల నుండి అనేక రకాలుగా భూదాన విరాళాలను సేకరించడం జరుగుతుంది. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ తరఫున జరుగుతున్న ఈ కార్యక్రమంలో విష్ణు సహస్రనామ పారాయణ 5వ వారం జరుగుతుందండి. భక్తులు తప్పకుండా పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ భూదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని తరింపు చేయాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే అష్టాక్షరి మంత్రస్తూపం కూడా కట్టబోతున్నారు. దానిలో భాగంగా 100 రేకులు పూర్తి చేసి ఆ సేవలో కూడాను పాల్గొనాలని మేము కోరుకుంటున్నాము. ఎవరైనా తీసుకెళ్ళని వాళ్ళు ఉన్నా, రాయాల్సిన వాళ్ళు ఉన్నా వచ్చి ఆ 100 రేకుల్ని తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆ రేకులు రాసిచ్చిన వారికి వెంకటేశ్వర స్వామి ప్రతిమని వారు బహుమతిగా కూడా ఇస్తున్నారు. కాబట్టి స్వామివారి కృపను పొందాలి అని అంటే ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలి. విశ్రాంతి సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం కొత్తపేటలోని ఏపీ ఎన్జిఓ పెన్షనర్స్ హోంలో అమరవీరుడు కెప్టెన్ ఎర్రమనేని విజయప్రసాద్ 38వ వర్ధంతి సభ ఘనంగా నిర్వహించారు. సంఘ గౌరవ అధ్యక్షులు నారాయణం కమల్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. శ్రీలంకలో భారత శాంతి పరిరక్షణ దళంలో విధులు నిర్వహిస్తూ 1988లో అమరుడైన కెప్టెన్ విజయప్రసాద్ సేవలను
కమల్ కుమార్, 1 పారా రెజిమెంట్కు చెందిన సుబేదార్ సురేష్, హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్ కొనియాడారు. ఈ సందర్భంగా సుబేదార్ సురేష్ను సంఘ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు గణపతి మహారాజు, ఉప అధ్యక్షులు ఎండి ఫరీద్, కార్యదర్శి పి సురేష్ కుమార్, కోశాధికారి కెవి శంకర్రావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట మన ఎన్జిఓస్ పెన్షన్ హోమ్ నందు కెప్టెన్ ఎర్రమనేని విజయప్రసాద్ గారి 38వ వర్ధంతి సభ నిర్వహిస్తున్నాం. ఈ వర్ధంతి సభ విశ్రాంతి సైనిక సంక్షేమ తెనాలి సంఘం వారి ఆధ్వర్యంలో మరి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నడుపుతున్నాం. మరి కెప్టెన్ విజయప్రసాద్ గారు మరి అతి తక్కువ వయసులో మరి తక్కువ సర్వీసులో మరి దేశ రక్షణలో పాల్గొని వీరమరణం పొందడం అనేది జరిగింది. వారు మరి 1988లో శ్రీలంకలో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్లో నియమితులైన తర్వాత మరి అక్కడ ఎల్టీటీ ఉగ్రవాదులకు మరి బలి అవ్వటం, మరి అక్కడ వీరమరణం పొందటం మరి చాలా మరి ఆ కుటుంబానికి లోటు, అలాగే దేశ రక్షణలో పాల్గొన్నటువంటి దేశానికి కూడా లోటుగాను ఉంది. కెప్టెన్ ప్రసాద్ గారు మరణించి దేశం కోసం మరణించినటువంటి దేశం కోసం త్యాగం చేసిన 38 సంవత్సరాల తర్వాత కూడా మనం ఆయనని గుర్తించుకుంటున్నామంటే ఆయన ఎన్ని మంచి పనులు చేస్తే, ఎంత త్యాగం చేస్తే మనం గుర్తించుకుంటున్నాం. మనం అంటే కేవలం ఎక్సైజ్ మనే కాదు, దేశం యావత్తు ఆయన సేవలు గుర్తించుకుంటున్నారు. అసలు డిఫెన్స్ అంటే ఏంటి? ఆర్మీ వాళ్ళు లేకపోతే, ఎయిర్ ఫోర్స్ లేకపోతే, నేవీ లేకపోతే ఈరోజు ప్రజలు గుండెల మీద చేసుకుని నిద్రపోతారా అని అడుగుతున్నాను నేను. ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. కానీ మనకి రెస్పెక్ట్, ఇందాక మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మనకి రెస్పెక్ట్ చాలా తక్కువ, నార్త్లో పోలిస్తే చాలా తక్కువ. ఎందుకంటే వీళ్ళకి యుద్ధం అంటే తెలీదు, మన త్యాగాలు తెలియవు. ఈవెన్ మన ఎలక్షన్స్ అయినా కూడా ఆయన్ని ఎలక్షన్ ఆఫీసర్గా ఆయన్ని ఒక అతన్ని నియమించేవాళ్ళం, ఈ విధంగా ఉండేవాళ్ళం. ఆ టైంలో ఆయన మన కమల్ కుమార్ గారు చెప్పినట్టు సేవాభావాలు, మానవతా దృక్పథంతో ఎన్నెన్నో కార్యక్రమాలు చేశారు. అప్పుడు మేము చెప్పాం, సార్ మీరు టీచర్స్కి అసోసియేషన్ బిల్డింగ్ కట్టించారు, వాళ్ళకి అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, మనం మిలిటరీ వాళ్ళం కదా, మన డిఫెన్స్ మాజీ సైనికుల కోసం ఏదైనా చేయండి సార్ అంటే మీరు ఏం కావాలన్నారు, మేము ఆఫీస్ బిల్డింగ్ కట్టుకుంటాం, మరి మీరు కట్టిస్తారా లేకపోతే మీరు సహాయం చేస్తారంటే, మీరు ఆఫీస్ బిల్డింగ్ కట్టిస్తే నేను నా వంతు నేను సహాయం చేస్తానని ఆ రోజు వాగ్దానం చేశారు. అయితే అది మనకు అవకాశం దొరకలేదు, అది కూడా ఆయన పూర్తి చేయలేకపోతాడు. అది మన దురదృష్టం అనుకోవాలి. లేకపోతే అప్పుడు ఆయన దాదాపు సగం ఖర్చు ఆయన ఇస్తానని వాగ్దానం చేశారు. గ్రహాంతర వాసుల సహజీవనం కథాంశంతో మా ఏపీ నుండి మరో నూతన దర్శకుడు స్టైల్ రవి రూపొందిస్తున్న గ్రహాంతర ప్రేమికుడు ఓటీటీ చిత్రం సినీ చరిత్రలో ఒక వినూత్న ప్రయోగమని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ రాజా చెప్పారు. తెనాలిలోని మా ఏపీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రహాంతర వాసుల ఉనికిని నేచర్ ఆస్ట్రానమీ జర్నల్ సైంటిస్టులు ధృవీకరించారని తెలిపారు. గ్రహాంతర ప్రేమికుడు ఓటీటీ చిత్రం ఫస్ట్ లుక్ ట్రైలర్ను సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విడుదల చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. సైన్స్ కు అందని విశ్వ రహస్యాలను ఆవిష్కరించే ప్రయత్నంలో భాగమే గ్రహాంతర ప్రేమికుడు ఓటీటీ చిత్రమని సినిమాటోగ్రఫీ మంత్రి ప్రశంసించారని దిలీప్ రాజా వివరించారు. ఈ చిత్రంలో భవానీ కపూర్, రమ్య రాథోడ్, సముద్రాల శ్రీధర్ శర్మ, యశ్వంత్ చంద్ర, బెల్లంకొండ వెంకట్, తుమ్మా పాపారావు, మల్లెపాడు రమేష్, సైదులు తదితరులు నటిస్తున్నారని యూనిట్ తెలిపారు. కాగా గ్రహాంతర ప్రేమికుడు ఓటీటీ చిత్రానికి నిర్మాత ఎలిజబెత్, డిఓపి ప్రకాష్ జైన్, ఎడిటర్ ఆండ్రూ అలెక్సా, ఏఐ కంపోజర్ బెంజమిన్ వియర్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అలెక్సా, కాన్సెప్ట్ మరియు దర్శకత్వం స్టైల్ రవి వహిస్తున్నారు. కొన్ని సినిమాల్లో ఉన్న కథాంశాలు వీ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఇలా కథలు ఉంటాయని మనం జీన్స్ సినిమాలోనూ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలా కథలు ఉంటాయని చెప్పని ఆదిత్య 369లోనూ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలా కథలు ఉంటాయని చెప్పని కొన్ని ఇంగ్లీష్ సినిమాల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఊహించని వాటిని మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే డెఫినెట్లీ ప్రేక్షకులు దే షుడ్ వాచ్, దే షుడ్ డెఫినెట్లీ వాళ్ళు దాని మీద ఒక కన్ను పెట్టి ఇదేమిటి అని చెప్పని ఒక ఆలోచనకు రావటం జరుగుతుంది. వై ఐఎమ్ సేయింగ్ దిస్ అంటే
ఇప్పుడు స్టైల్ రవి తీస్తున్న మా ఏపీలో సభ్యుడైన స్టైల్ రవి తీస్తున్న గ్రహాంతర ప్రేమికుడు అనే ఓటీటీ సినిమా ఇట్ ఈస్ అన్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెరిమెంట్. సంబంధించిన కొన్ని మూవీస్, కార్టూన్ మూవీస్ కానీ గ్రాఫికల్ మూవీస్ కానీ ఇంగ్లీష్లో వచ్చినాయి. బట్ వేరాజ్ ఈ కాన్సెప్ట్లో ఉన్న ఏలియన్స్ మానవాళితో సహజీవనం కలిసి చేస్తే ఎలా ఉంటుంది? ఏలియన్స్ అనేవాళ్ళు భూమి మీదకు వచ్చి మనుషులతో కలిసి ఉండటం, మనుషులతో కలిసి తిరగటం, మనుషులతో కలిపి షాపింగ్లకు వెళ్తాం, మనుషులతో కలిపి బార్లకు వెళ్తాం, మనుషులతో కలిపి సిగరెట్లు తాగటం, మనుషుల్ని పెళ్లి చేసుకోవటం, మనుషులకి పిల్లలు పుట్టడం, ఆ మనుషులతో ఎలా జీవితం ఎలా కొనసాగిస్తారు అని చెప్పే అంశాల మీద ఇప్పుడు స్టైల్ రవి తీస్తున్న గ్రహాంతర ప్రేమికుడు అనే ఓటీటీ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ ట్రైలర్ని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ గారు ఆవిష్కరించడం జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన వివరాలను ఇక్కడ మీడియాకి వివరించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక రేర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చేటప్పుడు దాన్ని ప్రజలోకి తీసుకెళ్ళటానికి సోషల్ మీడియా కానీ మీలాంటి మీడియా సంస్థలు కానీ ప్రోగ్రెసివ్ అవుట్లుక్ ఉన్న మంచి థింకర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే ఇలాంటి సబ్జెక్టులు ముందు దే షుడ్ బిహేవ్ లైక్ అన్ అంబాసిడర్స్. వాళ్ళు అంబాసిడర్గా బిహేవ్ చేసి ఈ కాన్సెప్ట్లను బయటకు తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేచర్ ఆస్ట్రానమీ జర్నల్ సైంటిస్టులని ఉన్నారు, అంటే తెలుగులో ప్రకృతి ఖగోళ శాస్త్ర పరిశోధకులు. వాళ్ళు ఏం చెప్పారు అంటే ఏలియన్స్ అనేవాళ్ళు ఉన్నారు, ఏలియన్స్ అనేవాళ్ళ ఉనికిని మేము గమనించామని శాస్త్రవేత్తలు చెప్పారు. సో ఏలియన్స్ ఎక్కడ ఉంటారు, ఏ విధంగా ఉంటారు? వాళ్ళు మనకలాగా భోంచేస్తారా? వాళ్ళ గాలి ఉందా, తిండి ఉందా? వాళ్ళు మనకలాగా టాయిలెట్కి వెళ్తారా? హౌ దే బిహేవ్, హౌ దే మూవ్, హౌ దే లివ్, హౌ దే అకంపైన్ విత్ ఆల్ అదర్ పీపుల్స్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. ఎలా ఉంటారు, ఎలా చేస్తారనే ఆలోచనల పురిటి నొప్పుల నుంచి పుట్టిన బిడ్డే ఈ గ్రహాంతర ప్రేమికుడు అనే ఓటీటీ చిత్రం. భూమి ట్రాన్సిట్ జోన్లో 1717 నక్షత్రాలు ఉంటాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. విశ్వకాంతి వేగంతో ఈ ఏలియన్స్ ఈ చిత్రంలో ప్రయాణిస్తాయి. ఈ చిత్రం ఏఐ అలాగే కంప్యూటర్ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ద్వారా మేము ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. అందరూ చూసి ఆదరిస్తారని నేను కోరుతున్నాను. సూపర్ స్టార్ కృష్ణ మనవడు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ తన తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం ప్రచారంలో భాగంగా ఆదివారం తెనాలి రానున్నారు. చిత్ర బృందానికి అభిమానులు భారీ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. శ్రీనివాస మంగాపురం చిత్రం ప్రచార కార్యక్రమంలో భాగంగా జయకృష్ణతో పాటు చిత్ర బృందం ఆదివారం తెనాలి పర్యటించనుంది. ముందుగా బురిపాలెంలో అభిమానులను కలిసిన అనంతరం తెనాలికి చేరుకోనుంది. తెనాలిలోని పెమ్మసాని పెట్రోల్ బంక్ వద్ద నుండి అభిమానులు ర్యాలీగా చిత్ర బృందానికి ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం తెనాలి ట్యాంక్ పై ఉన్న సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి జయకృష్ణ చిత్ర బృందం పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. అక్కడి నుండి జయకృష్ణ విజయవాడకు బయలుదేరనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను తెనాలి బస్టాండ్ సమీపంలోని కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానులు ఈదర పూర్ణచంద్, యశ్వంత్ కుమార్ వెల్లడించారు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తూ రమేష్ బాబు తనయుడు జయకృష్ణ కూడా తాతల తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అభిమానులు ఆకాంక్షించారు. చిత్ర ప్రచారాన్ని కృష్ణ స్వగ్రామమైన బురిపాలెం నుండి ప్రారంభించడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. చిత్ర యూనిట్ బురిపాలెం నుంచి వెనక్కి వచ్చే విజయవాడ చేరుకునే మార్గంలో రేపు ఉదయం 12 గంటలకి పెమ్మసాని పెట్రోల్ బంక్ దగ్గర నుంచి బైక్ ర్యాలీగా గాంధీ చౌక్ మీదుగా ప్రకాశం రోడ్డు లక్ష్మీ డీలక్స్ మీదుగా తెనాలి బండ్ మీద ఉన్న కృష్ణగారి విగ్రహం దగ్గరికి చేరుకుంటారు. అలాగే ఈ సందర్భంగా జూలై 30వ తారీఖున రాజకుమారుడు చిత్రం రిలీజ్ అయింది. మళ్ళీ అదే రోజున అదే తారీఖున శ్రీనివాస మంగాపురం చిత్రం కూడా విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎలాగైతే మహేష్ బాబు గారు ఎంత గొప్ప స్థాయికి చేరుకున్నారో అంతే గొప్ప స్థాయికి, అంతకు మించిన స్థాయికి జయకృష్ణ బాబు కూడా చేరుకోవాలని చెప్పి, అన్నీ అధిరోహించాలని చెప్పి మేమంతా అభిమానుల తరపు నుంచి ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. రేపు సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు రమేష్ బాబు తనయుడు
జయకృష్ణ తెనాలి దగ్గరలోని వాళ్ళ స్వగ్రామం బురిపాలెం రావటం, ఆయన తీసిన శ్రీనివాస మంగాపురం హీరోగా నటించిన సినిమా, ఆ సినిమా లాంచింగ్ అక్కడ నుంచి ప్రచారం మొదలయ్యటం, అది రేపు విజయవాడలో ఆ సినిమా ట్రైలర్ లాంచింగ్ చేయటం, ఈ కార్యక్రమానికి ఆయన ఇచ్చేసిన సందర్భంగా తెనాలిలో కూడా ఘట్టమనేని అభిమానులందరూ, ఘట్టమనేని కుటుంబానికి సంబంధించిన అభిమానులందరూ ఆయన స్వాగతం పలకటం కోసం ఎదురు చూస్తూ ఆయన్ని తెనాలి బురిపాలెం నుంచి వచ్చేటప్పుడు బురిపాలెం రోడ్డు నుంచి ర్యాలీగా తీసుకొచ్చి మన విఎస్ఆర్ కాలేజీ దగ్గర గల ట్యాంక్ బండ్ దగ్గర గల మా అభిమాన నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహానికి పూలమాల వేపించి కార్యక్రమాలు చేయటం. 1999 జూలై 30 తారీఖున ఏదైతే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి రాజకుమార్ మూవీ రిలీజ్ డేటు చాలా కలిసి వచ్చింది. అలాగే జయకృష్ణ గారి శ్రీనివాసపురం మంగాపురం కూడా అదే డేట్న జూలై 30న రిలీజ్ చేయాలని అందరూ కోరుకుంటం జరిగింది. అదే ఈ కార్యక్రమానికి తెనాలి విచ్చేస్తున్న హీరో గారికి, జయకృష్ణ గారికి, హీరోయిన్కి, పాత్రికేయ మిత్రులు, అలాగే సినీ రంగ మిత్రులు అందరూ రేపు ఆదివారం తెనాలికి విచ్చేయుచున్నారు. అమరవీరుడు కెప్టెన్ విజయప్రసాద్ 38వ వర్ధంతి సందర్భంగా శబరి వృద్ధాశ్రమంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వృద్ధులకు అన్నదానం చేశారు. శ్రీలంకలో శాంతి దళంలో సేవలందిస్తూ 1988 జూలై 11న వీరమరణం పొందిన కెప్టెన్ విజయప్రసాద్ సేవలను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేజెండ్ల ఉమామేశ్వర్ కొనియాడారు. విజయప్రసాద్ తల్లిదండ్రులు వైఎల్ నారాయణ, మీనాకుమారి గత 38 ఏళ్లుగా విద్యార్థులకు ఆర్థిక సహాయం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆనందరావు, మురహరిరావు, భుజంగరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కెప్టెన్ విజయప్రసాద్ యొక్క 38వ వర్ధంతి సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శబరి వృద్ధాలయంలో అక్కడ వృద్ధులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కెప్టెన్ విజయప్రసాద్ ముఖ్యంగా మా ఉపాధ్యాయ వర్గానికి చెందినటువంటి వైఎల్ నారాయణ గారు, మీనాకుమారి దంపతుల ఏకైక పుత్రుడు. మరి చిన్న వయసులోనే మరి మిలిటరీలో చేరి 1987లో పారా కమాండోగా చేరి తర్వాత 88లో జాఫ్నా దీవిలో జరిగినటువంటి ప్రభాకరన్తో జరిగినటువంటి యుద్ధంలో వీరమరణం పొందారు. ఆపుచేటప్పుడు వచ్చి వీరోచితమైనటువంటి కార్యక్రమాలు చేసేవాడు. లాస్ట్ 88 ఫిబ్రవరి 26 ఇంటికి వచ్చాడు. సంవత్సరం 8 నెలలకి. బాబు నువ్వు ఈసారి శ్రీలంక వెళ్ళవద్దు అంటే, అబ్బా చెట్టప్పుడు కూడా నాకు పిరికిపోద్దు పోయలేదు, పిరిగ్గా నన్ను పెంచలేదు, ధైర్యవంతుడికి ఒక్కసారే మరణం ఉంటుంది, పిరికివాడు క్షణ సస్తా బ్రతుకుతాడు, కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, నాకు ధైర్యాన్ని దూరిపోయి కానీ పిరికిపోద్దు పోయొద్దు అని నాకు చెప్పిన్నాడు. అదేవిధంగా నేను ఇప్పుడు కూడా ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసమే ఊపిరితో బిగపట్టుకొని బాబుకి అది పెట్టడం కోసం బాగా గడుపుకున్నాక ఏమి కొద్దిగా అనారోగ్యంగానే ఉన్నాను. ఏమి నోట్లో పెట్టుకొని 12 అయిన తర్వాత ఆయనకి భోజనం పెట్టినాకే నేను ఏదైనా నోట్లు వేసి, అందువల్ల ఆరోగ్యం తక్కువగా ఉంది. పట్టణంలోని శ్రీ దత్తసాయి ఆలయంలో 34వ గురు పౌర్ణమి మహోత్సవాలను జూలై 29న వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జూలై 22 నుండి 28 వరకు ప్రతిరోజు శ్రీ సాయి సచ్చరిత పారాయణం నిర్వహించనున్నారు. గురు పౌర్ణిమ రోజు రుద్రాభిషేకం, దత్తాత్రేయ వజ్రకవచ పారాయణం, ప్రత్యేక పూజలు, భజనలు, మహామంగళహారతి, అన్నప్రసాద వితరణ, అఖండ సాయినామ సంకీర్తన, 108 పల్లకి ప్రదక్షిణలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని, నిత్య అన్నదానానికి విరాళాలు అందించాలని కమిటీ సభ్యులు కోరారు. రేటూరి నాగసాయి, సిహెచ్ సతీష్ కుమార్, సిహెచ్ వేణు, ఎన్బిఆర్ సతీష్, వెంకటరమణ, రమణబాబు, సూర్యకుమారి, తిరుపతమ్మ, శ్రీరమ్య, దత్తశేష సాయి తదితరులు పాల్గొన్నారు. మన మారిస్పేటలోని శ్రీ దత్తసాయి ఆలయంలో 34వ గురు పౌర్ణమి మహోత్సవం వేడుకలు ఈ నెల 29వ తారీఖున అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కార్యక్రమంలో భాగంగా ఉదయం కాకడ హారతి, అలాగే తరువాత
సుగంధ ద్రవ్యాది సహిత అభిషేకాలు బాబా వారికి జరుగును. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వాళ్ళు ఆలయ ఆఫీసులను సంప్రదించగలరు. అలాగే తదుపరి మన సాయి సేవా సమితి వారిచే భజన, భక్త సంగీత విభావరి వారిచే త్యాగరాజ కీర్తనలు, దానితో పాటుగా మన సాయినాథునికి విశేషమైన పూల అలంకరణ, ఆ తదుపరి 12 గంటలకి హారతి మరియు బాబావారికి విశేషంగా అలంకరించిన పూలతో సర్వదర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే సాయంకాలం 6 గంటలకి హారతి, 6:30కి మన 108 పల్లికి ప్రదక్షిణాలు ప్రతి ఏడు జరుగుతున్నట్లుగానే చాలా ఘనంగా, అలాగే రాజస్థానీ డప్పుల మేళతాళాలతో ఉత్సాహంగా జరుగుతుంది. శ్రీ సాయినాథుని 34వ గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమము 29వ తారీఖున ఈ సాయి దత్త ఆలయంలో జరగబోతున్నది. దానికి ఎప్పట్లానే విశేషంగా తెనాలే కాదు, తెనాల చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తారు. ఆ రోజున జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో కూడా వేలాదిగా భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందని కోరుతున్నాము. అలాగే చందా, మరి ఆలయానికి ఆ రోజు ఉండే ఖర్చులని చేసిన చందా ఏమైనా ఇవ్వదలుచుకుంటే ఈ ఆలయంలో కానీ ఆలయ కమిటీకి కానీ మాత్రమే ఇవ్వాలని, అది పక్కదారి పట్టే విధంగా ఇవ్వద్దని కోరుతున్నాను. అలాగే పొద్దున్నే ఉదయము 5:15 కాగడ హారతితో మొదలైన కార్యక్రమము రాత్రి 10 దాకా చావడి హారతితో ముగుస్తుంది. తెనాలి నరేంద్రదేవ్ కాలనీలో వెలిసిన శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంలో గ్రామోత్సవం పొంగళ్ల సమర్పణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ తెనాలి అధ్యక్షులు రామాంజనేయులు, శ్రీనివాసులు, జాగ్రత్ భారత్ ట్రస్ట్ ప్రతినిధి పసుపులేటి గణేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షురాలు రెడ్డమ్మ మాట్లాడుతూ గంగానమ్మ తల్లికి ప్రతి వారం వైభవంగా పూజలు నిర్వహిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ రోజు సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి కాలనీ వాస్తవులందరూ చెప్తూ మరి సనాతన ధర్మం మనకి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మన కొంచెం అంతా ఎంతో పుణ్యం చేసుకుంటూ ఉంటే మన బిడ్డలకి మనకి బాగుంటుందని చెప్పి ఈ తల్లి మనకి గెలిచినందుకు మనం ఎంతో గర్వపడాలని చెప్పి వాళ్ళకందరికీ చెప్పడం జరుగుతుంది. మళ్ళీ రేపు 50 మంది కూర్చోబెడతాను కుంకుమ పూజకి 50 మంది మహిళలతో కూర్చోబెట్టి వారం శుక్రవారం అమ్మకి అభిషేకాలు జరుగుద్ది. ప్రతి వారం కూడా అందరూ కూడా ఇట్లా పిల్లల దగ్గర నుండి పెద్దల దగ్గర ఎస్సీ ఎస్టీ పిల్లలు మనకి స్కూల్ కూడా దగ్గర ఉన్నందుకు తల్లిదండ్రులు కూడా వచ్చి మరి అమ్మని ఎంతో అనుకున్న మొక్కుబడి చక్కగా జరుగుతుంది అక్క, మంచిగా చేశారు అని చెప్తుంటే నేను ఎంతో సంతోషపడుతున్నాను. విశ్వ హిందూ పరిషత్ తెనాలి అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ గంగానమ్మ తల్లి అందరికీ ఆరాధ్య దైవమని, అమ్మవారి ఆశీస్సులతో కాలనీ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ తమ సాంప్రదాయాలను, సంస్కృతిని కాపాడుకుంటూ దైవ భక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. జాగ్రత్ భారత్ ట్రస్ట్ ప్రతినిధి పసుపులేటి గణేష్ ప్రసాదాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శ్రీనివాసులు వందన సమర్పణ చేసి కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. గృహంలో మన సనాతన ధర్మం వర్ధిల్లాలని ప్రతి ఎస్సీ కాలనీలో మన గంగానమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి దేవాలయాల్ని వృద్ధి చేస్తూ ఇతర మత మార్పిడులని అరికట్టాలని, మన హిందూ ధర్మాన్ని నెలకొల్పాలని ఎంతో ఇదిగా మన విశ్వ హిందూ పరిషత్ సనాతన ధర్మాన్ని మనం ఎల్లవేళలా కాపాడాలని ఎంతో కృషి చేస్తూ ప్రతి హిందువు ఎటువంటి ప్రలోభాలకి వెళ్లకుండా మన సనాతన ధర్మంలోనే నడవాలని సర్వదా ఆకాంక్షిస్తూ మనం ప్రతి ఎస్సీ కాలనీలో మన హిందూ దేవాలయాన్ని నెలకొల్పి వాటిని అభివృద్ధి చేసుకొని మన సనాతన ధర్మాన్ని నిలబెట్టాలని సర్వదా కోరుకుంటున్నాం. కీర్తిశేషులు గణపతి యేసురత్నం 70వ జయంతి సందర్భంగా అర్సం భిన్నస్వరాలు అంబేద్కర్ సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ప్రముఖ న్యాయవాది గణపతి బెన్హర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజాస్వామ్య పరిరక్షణ రాష్ట్ర సమితి నాయకులు కె ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ, దాని ప్రాధాన్యత, అమలులో చోటు చేసుకుంటున్న అవకతవకలపై సుదీర్ఘంగా వివరించారు. ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిఎస్ఎన్ నాగేశ్వరరావు, చెరుకుమల్లి సింగారావు, బండికల సతీష్, ప్రముఖ న్యాయవాది పిల్లి విద్యాసాగర్ మాట్లాడుతూ
ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటర్ హక్కుల ప్రాముఖ్యతపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. సదస్సులో విద్యావంతులు, మేధావులు, ఉద్యోగస్తులు పాల్గొని ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమం డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్ వందన సమర్పణతో ముగిసింది. అట్లానే మేము పనిచేసేటటువంటి 4 పనులు ఏంటంటే, మొదటిది ఎన్నికల సంస్కరణలు, 2 పాలనా వికేంద్రీకరణ, 3 గ్రామ సభలు, 4 సమాచార హక్కు సక్రమ వినియోగం. ఈ అంశాలన్నిటి పట్ల పౌరులందరికీ కూడా మా సంస్థ తరఫున మేము సక్రమమైన ఉచిత శిక్షణ అందిస్తాం. భారత రాజ్యాంగం ఆధారంగా భారత ప్రజలమైన మనందరికీ కూడా సక్రమమైన ప్రజాస్వామ్య ఫలితాలు అందాలనేది మా సంస్థ పెట్టుకున్నటువంటి లక్ష్యం. దానికి అనుగుణంగా మేము ఇప్పటికి దాదాపు 16 జిల్లాల్లో మా సంస్థకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. అయితే ఈ ఎన్నికల సంస్కరణలో భాగంగా మొట్టమొదట మేము గుర్తించినటువంటి మొదటి అంశం, భారతదేశంలో ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో జరిగినటువంటి అతి పెద్ద తప్పును గుర్తించి దానిపైన మేము సరైనటువంటి విధానం ఎట్లా ఉండాలనే దాని పట్ల మేము ఒక చిన్న పుస్తకాన్ని ప్రచురించి అందరికీ అందుబాటులో తీసుకొచ్చాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో జాతీయ లోక్ అదాలత్ విజయవంతం. అదానీ విద్యుత్ మీటర్లపై ఆరోపణలు, విచారణ జరపాలని హైకోర్టు న్యాయవాదుల డిమాండ్. శ్రీనివాస మంగాపురం ప్రచారానికి తెనాలి రానున్న జయకృష్ణ, ఘన స్వాగతానికి అభిమానుల ఏర్పాట్లు. ఆర్యవైశ్య సంఘం జిల్లా నూతన కార్యవర్గంలో తెనాలి వాసులకు కీలక బాధ్యతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.